మనలకు సమీపముగా ఉండి మనలను కాచి కాపాడుచున్న ఆ దేవాతి దేవునకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము తనకు భయపడు వారికి సమీపముగా ఉన్న దేవుడు. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, అందరూ దేవునికి తప్పక మొరపెట్టుదురు. అయితే దావీదు చెప్పుచున్నాడు, దేవునికి నిజముగా మొరపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అని. ఆయనకు భయపడి భయభక్తులు చూపు వారి యొక్క హృదయ వాంఛలను తప్పక తీర్చుదురు. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయన అన్ని చోట్లను నిండి ఉన్నారు. కాబట్టి ఆయన మనకు అతి సమీపముగా ఉండి ఉన్నారు. దేవుని యొక్క ప్రసన్నత నుండి మనము తప్పించుకొనలేము. ప్రభువు సహాయము చేయుటకు ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండి ఉన్నారు. ఆయనకు ఎప్పుడూను సెలవు దినము అంటూ లేదు. మన అత్యవసర పరిస్థితులలో డయల్ చేయవలసిన నెంబర్ ఏమిటో తెలియనా? 33:3 అనగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము ప్రకారము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని ఆ వాగ్దానమును బట్టి మనము ప్రార్థించవలెను. మన ప్రభువు ఈ సమయము నుండి ఈ సమయము వరకే మీకు సమీపముగా ఉండెదనని చెప్పలేదు. హన్నా యొక్క జీవితమును చూచినట్లయితే నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించినది. దేవుడు ఆమె మొరపెట్టుట చూచి గొడ్రాలైన ఆమెకు ఒక గొప్ప ప్రవక్తను దయచేసి ఉన్నారు. ఆనాడు ఉన్న దేవుడు నేడును మనకు ఉన్నారు. కాని మనము ఏ విధముగా మన ప్రభువుకు మొరపెట్టుచున్నాము? రెండవదిగా, మన దేవుడు దయగల దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క దయ మరియు కరుణ వాత్సల్యతలు ముఖ్యముగా ఆయనకు భయపడు వారిపై ఉండునని మనము గ్రహించవలెను. మనము యోసేపు యొక్క జీవితమును గమనించినట్లయితే పోతీఫరు భార్య ఎంత ప్రయత్నించినను యోసేపు దేవునికి భయపడి జీవించుట వలన తన పరిశుద్ధ జీవితమును కాపాడుకొని ఉన్నాడు. ప్రియులారా, అందరూ చూచుచున్నప్పుడు నీ ప్రవక్తనను నీ పరిశుద్ధతను కాపాడుకొనుట కాదు, కాని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ ప్రవక్తన, నీ హృదయ తలంపులు ఏ విధముగా ఉండినవో పరిశీలించుకొనవలెను. నేటి దినములలో మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే చాలా మంది తమ ఆలోచనలతో పాపము చేయుచున్న వారిగా కనబడుచున్నారు. కాబట్టి మనము దేవునికి భయపడి మనలను మనము కాచుకొనవలెను. మూడవదిగా, ఆయన మనలను కాపాడు దేవుడై ఉన్నారు. ఆ విధముగా ఆయనలో భద్రపరచబడవలెనంటే మనము ఏమి చేయవలెను? అనుదినము అధికముగా ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించవలెను. ఆ అనుభవమును అనుభవించితేనే తప్ప ఎవరునూ నోటితో చెప్పలేము. మన ప్రక్కన ఎంత మంది ఉండినప్పటికీ మనము ఆయనతో మాట్లాడుచు ఆయనతో ఆత్మీయముగా గడుపుచున్నట్లయితే ఇక నా జీవితములో ఈ లోకములోని కార్యములు, శ్రమలు, నింద, అవమానములు అత్యంత చిన్నవిగా మనకు కనపడును. మగ్దలేని మరియా దేవుని ఎంతో అధికముగా ప్రేమించినది కాబట్టే ఆయన కొరకు పెందలకడ లేచి ఒక స్త్రీ అయినప్పటికీ నా ప్రభువును నేను తెచ్చెదను అని బయలుదేరినది. ఆత్మీయముగా చూసినట్లయితే ఈ కార్యము మనము ఉదయకాలమునే లేచి దేవుని వెదుకుటకు సాదృశ్యముగా ఉన్నది. ఆ విధముగా చేసిన మగ్దలేని మరియకు ప్రభువు ముందుగా తన మరణానంతరము ఆమెనే దర్శించి ఉన్నారు కూడా. అటువంటి సఖ్యత, ప్రేమ మన ప్రభువుతో మనము కలిగి ఉన్నట్లయితే మనము అన్ని వేళలా ఆయనలో భద్రపరచబడి కాపాడబడుదుము. ప్రియమైన వారలారా, ప్రభువైన క్రీస్తు మనము చేయు ప్రార్థనను బట్టి మనకు సమీపముగా ఉందురు. ఒకవేళ నీవు కొన్ని సమయములలో అనుకొనవచ్చును, దేవుడు నాకు దూరముగా ఉన్నాడు, అందుకే నాకు ఏ కార్యములు జరుగుటలేదని. దానికి బదులుగా ఏమని మనం అనుకొనవలనో తెలియనా? నేనే దేవునికి ఎక్కడో ఏదో విషయములలో దూరమైపోయి ఉన్నాను
అని అనుకొనవలెను. అప్పుడు ఆ దూరమును మన నిరంతర స్తుతి స్తోత్రముల ద్వారా మార్చుకొని తిరిగి దేవునికి దగ్గరగా వెళ్లిపోవలనే కాని ఇంకా మన క్రియల వలన ఆ దూరమును పెంచుకొనకూడదు. నా ఈ విశ్వాస మార్గములో అత్యంత కృపగల మరియు చేయగలిగిన కార్యము నేను నా కనులను మూసుకొని నా తలను వంచి కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుటయే. నేను ఆ విధముగా ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థించుదునో ఆయనే నాకు అతి సమీపముగా వచ్చి ఓదార్చుదురు. నేను ఒక్కటే రీతిలో యథార్థమైన హృదయముతో, ప్రభువా, నాకు ఈ లోకానుసారముగా తండ్రి లేరు, భర్త లేరు, నాకు అన్ని నీవే కదా, నాకు పలానా కార్యములో జయము కావాలి అని ప్రార్థించెదను. ఆ విధముగా ప్రార్థించినట్లయితే వెంటనే ఆయన కార్యము చేయుట మొదలు పెట్టెదరు. ఇదివరకటి నా జీవితము కంటే నేను దేవునికి, తద్వారా దేవుడు నాకు అత్యంత సమీపముగా ఉండి ఉన్నారని దృఢమైన విశ్వాసముతో చెప్పగలను. ఎందుకనగా నేను వెనకటి కంటే ఇప్పుడు దేవుని పట్ల అత్యంత భయముతో దేవుని కృప వలన మాత్రమే జీవించగలుగుచున్నాను. అందును బట్టియే ఎక్కువగా కృప పొందుకొని సమస్తమును జయించగలుగుచున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు మనలను బట్టి ఇటు మన జీవితములలోను అటు మన చుట్టూ ఉన్నవారి జీవితములలోను కార్యము చేయుటకు సంసిద్ధముగా ఉండి ఉన్నారు. దానికి మనము చేయవలసిన కార్యము ఆయనకు భయపడి లోబడి ఆయనను ప్రేమించుచు ఈ లోకములో ఒక మంచి సాక్షి జీవితమును చేయగలిగి జీవించుటయే. మనము ఎల్లప్పుడూ ఆయన వాక్యమును ధ్యానించుచు దానిని బట్టి మనము జీవించుటకు ప్రయాసపడినట్లయితే నీకు తెలియకయే మన ప్రభువు మీద ప్రేమ, భయభక్తులు, ఆయనకు ఇంకా లోబడి జీవించవలెనని వాంఛ కలుగును. మన ప్రభువు మన మీద అత్యంత జాలి, కరుణా వాత్సల్యతలను కలిగి ఉన్నారు. ఎన్నిక లేని నా జీవితములను ఇంకనూ ప్రేమించుచు మనలను బట్టి గొప్ప కార్యములు చేయవలనని వాంఛించుచున్నారు. కాబట్టి రాజైన దావీదు ఏ విధముగా తండ్రి అయిన యెహోవాకు భయపడి జీవించి గొప్ప జయములను చూసియున్నారో మనమును కుమారుడైన యేసుని ప్రేమించుచు ఆయనకు లోబడి జీవించి ఆయన వలె ఒక మాదిరి జీవితమును చేయుటకు గాను ప్రయాసపడదుముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి కృపచూపుదురుగాక. ఆమేన్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాధ్యమే యేసుని నామములో, సాధ్యమే సమస్తము సాధ్యమే. సాధ్యమే యేసుని నామములో, సాధ్యమే సమస్తము సాధ్యమే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు?
సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే యోర్దాను నీళ్లను పొర్లిరకుండా ప్రభు ఆపెను పొడి నేలపై జనులు నది దాటిరి యోర్దాను నీళ్లను పొర్లిరకుండా ప్రభు ఆపెను పొడి నేలపై జనులు నది దాటిరి దేవుడు మన మధ్య ఉన్నాడని గ్రహించిరి ధైర్యంగా యాత్రలో ముందుకు కొనసాగిరి దేవుడు మన మధ్య ఉన్నాడని గ్రహించిరి ధైర్యంగా యాత్రలో ముందుకు కొనసాగిరి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే దేవుని చేత ఏర్పరచబడిన మన మీద నేరము మోపు వారెవరు దేవుని చేత ఏర్పరచబడిన మన మీద నేరము మోపు వారెవరు యేసుని రక్తంతో సాతాను జయించెదము దేవుని వాక్కుతో సమస్తము సాధ్యమే యేసుని రక్తంతో సాతాను జయించెదము దేవుని వాక్కుతో సమస్తము సాధ్యమే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే మరణాధికారిని జయించిన మన యేసయ్యా మృతులను సజీవులుగా లేపెను మరణాధికారిని జయించిన మన యేసయ్యా మృతులను సజీవులుగా లేపెను తీరని వ్యాధులు ప్రభు ముట్టి బాగు చేసెను ఆరోగ్యం స్వస్థత మరలా మనకిచ్చెను తీరని వ్యాధులు ప్రభు ముట్టి బాగు చేసెను ఆరోగ్యం స్వస్థత మరలా మనకిచ్చెను దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు సాధ్యమే యేసుని నామములో సాధ్యమే సమస్తము సాధ్యమే సాధ్యమే యేసుని
సమస్తము సాధ్యమే. మనలను పిలిచిన ప్రభు యేసు నమ్మకస్తుడు, మనతోని సదా నివసించును. మనలను పిలిచిన ప్రభు యేసు నమ్మకస్తుడు, మనతోని సదా నివసించును. పరిశుద్ధ జీవితం ఎల్లప్పుడూ సాధ్యమే. ప్రభు రాకలో మనం కృపచేత ఎత్తబడెదం. పరిశుద్ధ జీవితం ఎల్లప్పుడూ సాధ్యమే. ప్రభు రాకలో మనం కృపచేత ఎత్తబడెదం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాధ్యమే యేసుని నామములో, సాధ్యమే సమస్తము సాధ్యమే. సాధ్యమే యేసుని నామములో, సాధ్యమే సమస్తము సాధ్యమే.